పుల్లారెడ్డిపల్లె, కలసపాడు దగ్గర సంఘానికి సంఘ పెద్దగా ఉన్నారు పాల్ గారని. సో, మేము చిన్నతనం నుంచి గూడా దేవుని యందలి భయభక్తుల్లో వాళ్ళు మమ్మల్ని పెంచినారు. తర్వాత నేను 1983లో బాప్తిస్మం తీసుకున్నాను. నేను నా ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోతూనే నాకు సెంట్రల్ గవర్నమెంట్‌లో జాబొచ్చింది. జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే నేను బాప్టిజం తీసుకున్నాను. ప్రభుదాస్ అంకుల్ నంద్యాల ప్రభుదాస్ అంకుల్ గారు నాకు పుల్లారెడ్డిపల్లి సంఘంలో బాప్తిస్మం ఇచ్చినారు. తర్వాత నేను ఉద్యోగరీత్యా చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చాను. మా హస్బెండ్ ఇక్కడ పనిచేయటం వలన. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘాన్ని మన బ్రదర్ ఇన్ అసెంబ్లీ వెతుక్కుంటూ తిరిగినాను కానీ, ఆరోగ్యవరంలో ఒక ఇంటిలో ఒక స్టాఫ్ నర్స్ ఆంటీ సుగుణమ్మ ఆంటీ అని ఆమె ఇంట్లో జరిగేదంట. సో, అక్కడికి గూడా వెళ్ళాను 2, 3 సార్లు. దూరం అవ్వటం వల్ల నేను మళ్ళా వెళ్ళలేకపోయినాను. దగ్గరలో ఉన్న మా అంటే మేమున్న ఏరియాకు దగ్గరలో హోసన్న మందిరం ఉన్నింది. కొన్నాళ్ళు ఆ సంఘానికి గూడా వెళ్ళాను. కానీ మన బ్రదర్ ఇన్ అసెంబ్లీ వాళ్ళు వేరే సంఘాల్లో ఇమడలేరు. మన వాక్య పరిచర్య వేరు, మన సిస్టమ్స్ వేరు, మన క్రమశిక్షణ వేరు గనక మేమక్కడ ఇమడలేకపోయినాం. అప్పుడు రామలింగారెడ్డి అంకుల్ కడప నుంచి ఒక లెటర్ రాసి పంపించినాడు అన్న ద్వారా. ఇట్లా పౌల్ గారి కూతురు మదనపల్లి ఉన్నారు. మీరు కలిసి అక్కడ మన యొక్క అసెంబ్లీని స్టార్ట్ జేయొచ్చు గదా! అని జెప్పి. అప్పుడు నేను ఆ లెటర్ చూసి ప్రభుదాస్ అంకులు, రామలింగారెడ్డి అంకుల్ వాళ్ళిద్దరికి పంపించిన ఆ లెటర్స్ చూసిన తర్వాత నేను అయితే అన్న ప్రార్థనలో పెడదాము. దేవుని చిత్తమైతే మనం మన అసెంబ్లీని ఇక్కడ స్టార్ట్ జేసుకుందామని దేవదానం అన్నతో చెప్పినాను. సో, అట్లా మేము కొన్ని సంవత్సరాలు ఒక 3, 4 సంవత్సరాలు ప్రార్థనలో గడిపిన తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ మన ఆహ్, ఆ! ఎవరు వరప్రసాద్ అన్న, కదిరి వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ మాకు సంఘాన్ని ప్రారంభించినారు. మేము ఎప్పుడు మర్చిపోలేము వరప్రసాద్ అన్నను, సామేల్ అన్నను. తరువాత, తరువాత మళ్ళా చిత్తూరు నుంచి సహోదరులు వచ్చి మాకు అంటే ఆత్మీయమైనటువంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్‌గా కదిరి సంఘం నుంచే రెగ్యులర్‌గా వాళ్ళు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి రెగ్యులర్‌గా కదిరి సంఘంని సారీ చిత్తూరు సంఘం నుంచి జ్ఞానప్రకాశం అన్న గారు కంపల్సరీగా మంత్ ఫస్ట్ వీక్‌లో ఆయనొస్తారు. మిగిలిన 3 వీక్స్ ఎవరో ఒకరిని సేవకులు పంపించి, ఆరాధన ఆగిపోకుండా గత 20 సంవత్సరాల నుంచి మదనపల్లిలో మన బ్రదరన్ అసెంబ్లీ ఆగకుండా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతాంది. కేవలం ఒక స్త్రీనైన నన్ను దేవుడు ఆధారం చేసుకొని, మన బ్రదరన్ అసెంబ్లీలో తన సేవను కొనసాగించుకుంటున్నాను. కొన్నిసార్లు మనం అనుకుంటాము, స్త్రీలు మనము పరిచర్యలో మన పాత్ర ఎంతో అనేది మనకు తెలుసు. నేను నా లిమిట్స్‌లో నేను సంఘ పరిచర్యలో నేను వాడబడతా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. నేనొక చిన్న పాట పాడిన తర్వాత మళ్ళా నా సాక్ష్యాన్ని మీ ముందుంచుతాను. ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం ఈ శ్రేష్ఠ జీవితము నీ కొరకే దేవా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా మరణ ఛాయల నన్నిటిని విరిచావయ్యా కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా మరణ ఛాయల నన్నిటిని విరిచావయ్యా నన్ను తలచావులే మరి పిలిచావులే నన్ను తలచావులే మరి పిలిచావులే అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే
అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం. థాంక్ యూ సిస్టర్స్. తర్వాత ఇప్పుడు నా సాక్ష్యాన్ని షేర్ జేసుకోవాలనుకుంటున్నాను. నేను కడప నుంచి కడపలో నేను జాబ్ చేసేటప్పుడు మన ఆహ్, బ్రదర్ ఇన్ అసెంబ్లీలో శ్యాంబాబు అన్న, మసక్క వాళ్ళు సేవ జేస్తున్నారు. రామలింగారెడ్డి అంకుల్ సంఘ పెద్దగా ఉన్నారు. అంకుల్ మమ్మల్ని చాలా ప్రేమగా, ఆదరణగా చూసుకునేవాడు. ఎందుకంటే, మా నాన్న పుల్లారెడ్డిపల్లి సంఘంలో పెద్దగా ఉన్నారు గాబట్టి, ఆయన చాలా ప్రేమగా మమ్మల్ని చూసి యంగ్‌స్టర్స్ మేమప్పుడు. మేము ఎటువంటి పొరపాట్లలో పడుకోకుండా నిజంగా అలాంటి పెద్దల యొక్క నీడలో మా మేము ఆత్మీయంగా ఎదిగినాము. తర్వాత శాంబభావ మెసక వాళ్ళు గూడా స్త్రీల కూడికలకు గూడా మేము వెళ్ళేవాళ్ళం. చిన్న వయసులో ఉన్న స్త్రీల కూడికలకు వెళ్ళేవాళ్ళము. యూత్ మీటింగ్‌లకు గూడా మేము వెళ్ళేవాళ్ళము. అట్లా ఆత్మీయంగా కొంత కడప సంఘంలో ఎదిగినాము. తర్వాత మదనపల్లికొచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు సంఘాలు వెతుక్కుంటూ నేను కొంత టైం వేస్ట్ చేసుకున్నా. చివరికి దేవుని యొక్క మహాకృపను బట్టి మా నాన్న పౌలు గారు ఒక మాట చెప్పినారు. "మీరు అమ్మ వరప్రసాద్ గారి సార్‌ని కలిసి మీరు ఎట్లైనా గాని మన అసెంబ్లీకి ఒక సొంత బిల్డింగ్‌ని గూడా మీరు సంపాదించుకొని ఇక్కడ ఈ అసెంబ్లీ ఆగిపోకుండా మీరు ఇక్కడ పని జేయాలని" మా నాన్న ఒక మాట చెప్పినాడు. దాన్ని బేస్ చేసుకొనే మేము ఇంతవరకు మరి ఎంతమంది కామెంట్స్ చేస్తా ఉంటారు నన్నైతే. ఆడపెత్తనము, ఆడపెత్తనము అని. ఆడపెత్తనం అంటే సంఘానికి నేను ఒక కుక్కలాగా కాపలా గాయడం గూడా ఆడపెత్తనమేమో అనిపిచ్చింది నాకు. అలాగా మేము ప్రయాసపడినాము. సంఘము, దేవుడు ఇక్కడ కట్టిన బ్రదరన్ అసెంబ్లీ బలిపీఠము ఆరిపోకూడదని చెప్పి చాలా ప్రయాసపడుతున్నాము. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ స్థలాలు కొనాలంటే చాలా కాస్ట్‌లీ. అయినా దేవుని మహాకృపను బట్టి నేనైతే ప్రార్థన చేసినాను. నా యొక్క అనుదిన ప్రార్థనలో ప్రభువా! మీ చిత్తమైతే సంఘానికి మీరు స్థలం ఇవ్వండి. ఎట్లాగంటే మేము డబ్బులు పెట్టి కొనలేని స్థితిలో మా ఆర్థిక పరిస్థితులు గూడా ఆ మాత్రమే. ప్రభువా! లక్షల్లో ఖర్చు పెట్టాలంటే మాకు చేత కావడం లేదు. మీరు ఒక దాతను లేపండి అని ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తన మహాకృప చేత ఒక ఎస్టీ సహోదరిని దేవుడు లేపినాడు స్థలం ఇచ్చేదానికి. అది గూడా ఒక ఈహెచ్‌సీ సహోదరుడు రెగ్యులర్‌గా మంత్లీ కాంట్రిబ్యూషన్ కోసం నా దగ్గరకొచ్చేవాడు. ఆయన ఆ సహోదరిని నా దగ్గరకు తీసుకొనొచ్చి పరిచయం జేసి, మన సంఘానికి స్థలం ఇచ్చేదానికి ఆయన ప్రామిస్ చేసి ఎళ్ళిపోయినాడు. అది 2, 3 నెలల్లో ఆ పని గూడా పూర్తయిపోతుంది. మదనపల్లిలో గూడా పర్మనెంట్‌గా ఒక బిల్డింగ్ అనేది స్థాపింపబడుతుంది. అంతవరకు ఇప్పుడు మా ఇంట్లోనే మా కార్ షెడ్‌లో ఆహ్, ప ఇక ఆరాధనను ప్రతి ఆదివారం మేము జరిపించుకుంటున్నాము. తర్వాత సాటర్‌డే విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటాము. తర్వాత ఒంగోలు జిల్లా నుంచి ఒక సహోదరుడు, సహోదరి రీసెంట్‌గా 1 ఇయర్ అయింది మా మధ్యకొచ్చి. వాళ్ళు గూడా చాలా ఆ అమ్మాయి బ్యాంక్‌లో వర్క్ చేస్తుంది. ఆ సహోదరుడు చిత్తూరు దగ్గర కార్వేటి నగరంలో కాలేజీలో లెక్చరర్‌గా పనిజేస్తారు. వీళ్ళు గూడా మాకు కొంత సహాయంగా సంఘానికి ఉపయోగపడతా ఉన్నారు. అందుబట్టి దేవునికి స్తోత్రాలు. నా పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఒక టెస్ట్ మనీ అక్క కెజీ అక్క ఒక 15 మినిట్స్ తీసుకోవచ్చా? అక్క. 5:00 వరకు తీసుకోవచ్చండి. 5, 10 వరకు పర్వాలేదు. ఓకే అక్క. నా ఓకే. సాక్ష్యాన్ని, నా పర్సనల్ సాక్ష్యాన్ని నేను మీతో షేర్ జేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే, చాలా మందికి మరి ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళకి దేవుడేమన్నా వాళ్ళకు సాక్ష్యం ద్వారా బలపడతారని నా యొక్క కోరిక, నా యొక్క ఆశ. నాకు మ్యారేజ్ అయిన 5 ఇయర్స్ వరకు పిల్లలు లేదు. నేనెప్పుడు పిల్లలు లేని కొరతనెప్పుడు ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము పెరిగినటువంటి ఆ స్పిరిచ్యువల్ లైఫ్ వలన ఏది ఎప్పుడు దేవుడిస్తాడో అప్పుడు ఇస్తాడు అనే నమ్మకము, విశ్వాసం నాలో ఉండేది గనక మామూలుగా బంధువర్గంలో తర్వాత ఆఫీస్‌లో నన్ను "ఏంటి ఇంకా పిల్లలు లేరు మీరు టెస్ట్ చేయించుకోండి" అది ఇది అన్నారు గానీ, నేను నవ్వి ఊరుకునేదాన్ని. దేవుడెప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడని. అట్లాగే దేవుని మహా కృపను బట్టి దేవుడు ఫిఫ్త్ నాకు పెళ్ళైన 5వ సంవత్సరంలో నాకు గర్భము ధరించడానికి అవకాశం ఇచ్చినాడు. అయితే గర్భం ధరించిన తర్వాత నేను ప్రార్థన చేసుకునేదాన్ని ఏమనంటే
నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది సిస్టర్. పుట్టింది. చాలా 5 సంవత్సరాల తర్వాత పుట్టిన అమ్మాయి కాబట్టి హలో సిస్టర్ ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుంది సిస్టర్. హలో ఇప్పుడు వినిపిస్తాను. వినిపిస్తుందమ్మా? ఓకే. సో నేను 5 ఇయర్స్ తర పాప పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని చాలా అపురూపంగా మేము పెంచుకున్నాము. తర్వాత ఆ తర్వాత మళ్ళీ 4 ఇయర్స్‌కి ఒక అబ్బాయి గూడా దేవుని కృపను బట్టి మాకు కలిగినాడు. అయితే అమ్మాయి 10 ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు స్కూల్ తరఫున తను టూర్‌కెళ్ళింది. టూర్‌కి వెళ్ళేటప్పుడు బ్రతిమలాడి చెప్పిన పాపకు, "అమ్మ వద్దు నాన్న, మనం ఫ్యామిలీగా మనమందరం ఎళ్ళిపోదాము. మా హస్బెండ్ బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్ ద్వారా టూర్స్‌కి వెళ్ళేదానికి మాకు అవకాశం ఉంటది ఫ్రీగా. సో, అట్లా వెళ్ళిపోదాము. వద్దు నాన్న" అని చెప్తే వినలే. నేను ఫ్రెండ్స్‌తో వెళ్ళాలా, నా క్లాస్‌మేట్స్‌తో వెళ్ళాలని అమ్మాయి మొండి చేస్తే, సరేనని మేము ఆమెను పంపేదానికి సిద్ధపడినాము. బస్సులో లెఫ్ట్ సైడ్ కూర్చోమ్మా అని చెప్పినాను. న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇచ్చినాను. పొద్దున్నే లేస్తానే ముందు ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకోమ్మా అని చెప్పినాను. అన్నీ అమ్మాయికి వివరంగా చెప్పినాను. బస్ ఎక్కిచ్చినాము. మిడ్‌నైట్ 12:00 అట్లా మదనపల్లిలో బస్ ఎక్కిచ్చేస్తే మార్నింగ్ తిరు తిరునల్వేలి అని తమిళనాడులో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయిందంట బస్సు. అక్కడ ఆపి వాళ్ళు కాలకృత్యాలన్నీ తీర్చుకొని బ్రేక్‌ఫాస్ట్ అంతా చేసుకొని 9:30కి బస్సులో కూర్చున్నారంట. ఆహ్, స్టార్ట్ అయిన ఒక 15, 20 నిమిషాలకే బస్ యాక్సిడెంట్ అయింది. ఎదురుగా ఒక లారీ వచ్చి ఈ బస్సును ముందు వైపు కాకుండా ఒక సైడ్‌లో నుంచి కొట్టేసింది. పెద్ద ట్రక్. సో, ఈ అమ్మాయిని నేను లెఫ్ట్ సైడ్ కూర్చోమని చెప్పినాను గదా! నేను చెప్పినట్టే లెఫ్ట్ సైడ్ కూర్చుంది. కానీ ఆహ్, దానికి ప్యారలల్‌గా ఉండే రైట్ సైడ్ సీట్‌లో ఒక సిస్టరు, ఒక టీచరు, వాళ్ళ బాబు కూర్చున్నారంట. ఆ సిస్టరు "స్ఫూర్తి నువ్వు ఇక్కడికి రామ్మా, స్ఫూర్తి నువ్వు ఇక్కడ రామ్మా" అని చెప్పి పిలిచి ఇద్దరి మధ్యలో ఆ పాపను కూర్చోబెట్టుకొని ఏమో పెట్టినారంట తినేదానికి. తింటా ఉన్నారు. అదే టైంలో పెద్ద ట్రక్కు సైడ్ నుంచి కొట్టేసి పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. ఈ పాప ముందున్న సీటుని ఇట్లా కుడి చేయితో పట్టుకొని ఉన్నిందంట. ఆ ముందున్న ఈ సీటు 2 క్లబ్ అయిపోయి ఈ పాప చెయ్యంతా వాటి మధ్య క్రష్ అయిపోయింది. తర్వాత ఈ పాప జారి మెల్లగా పడిపోయింది. సీట్ల కింద పడిపోయింది. వెంటనే పిల్లలంతా హాహాకారాలు చేస్తా ఉన్నారు బస్సులో. బస్ ఆగిపోయింది. తర్వాత కొంతమంది పిల్లలు ఆ కుదుపులకు పోయి రోడ్డు మీద పడిపోయినారు. చాలా మందికి దెబ్బలు తగిలినాయి. ఈమెతో పాటు ఉన్న వాళ్ళ టీచర్‌కు కొడుకుకు హ్యాండ్ కట్ అయిపోయి అది కిటికీ బయట నుంచి పడిపోయింది అది. అది ఎవరు చూసుకోలేదు. తర్వాత వెంటనే వాళ్ళ స్కూల్ ఏమంటారు క్లాస్ మాస్టరొచ్చి పిల్లలందరూ ఉన్నారు. స్ఫూర్తి కనపడ్డానికి ఏం లేదు ఏంటని ఆయన బస్సులో ఇంచి వెతికినాడంట. ఈ పాప కనపడలేదు. సీట్ల కింద పడిపోయింది. సో, ఆయన వెతికి చూస్తే లాస్ట్‌కు ఆ పాప వేసుకున్న డ్రెస్ కొంచెం కనపడితే, వెంటనే ఆయన ఆ సీట్లని లేని బలం తెచ్చుకొని, సీట్స్‌నంతా పక్కకు తోసేసి చూస్తే, ఈ పాప అపస్మారక స్థితిలో పడిపోయింది. చనిపోయిందనుకున్నాడంట ఆ సారు. చనిపోయిందనుకోని వెంటనే ఆ పాపని తీసుకొని భుజం పైన వేసుకొని, అక్కడే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే అక్కడికి తీసుకొని పోయినాడంట. తీసుకొని పోతే ఆయన చూసి, "సార్ పాపకు ప్రాణం అయితే పోలేదు కానీ, టోటల్‌గా హ్యాండ్‌లో ఉన్నటువంటి ఫింగర్స్ అంతా మొత్తం క్రష్ అయిపోయినవి. ఇవి పనికిరావు. ఇవి ఇలాగే ఉంటే, మీరు హాస్పిటల్‌కి వెళ్ళే లోపల పెద్ద హాస్పిటల్‌కి గ్యాంగ్రీన్ ఫార్మ్ అయిపోయి పాప చనిపోయే ప్రమాదం ఉంది" అని చెప్పినాడంట డాక్టరు. సో, ఆయన ఏమి ఆలోచించకుండా ముందు కట్ చేసేయండి అన్నాడంట. సో, ఆ ఫింగర్స్ మొత్తము రైట్ హ్యాండ్‌లో ఎక్సెప్ట్ థంబ్ 4 ఫింగర్స్‌ను కట్ చేసి ఆయన డస్ట్‌బిన్‌లో పడేసినాడు. సో, తర్వాత వెంటనే ఇంకా వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పాపని తీసుకొని, ఈ హ్యాండ్ కట్ అయిపోయిన టీచర్ కొడుకుని తీసుకొని, అక్కడే దెబ్బలు తగిలిన పిల్లలందరిని తీసుకొని వీళ్ళు ఒక వ్యాన్‌లో తర్వాత సీఎంసీ వెల్లూరు ఎళ్ళిపోయినారు. సీఎంసీ వెల్లూరుకి పోయిన తర్వాత మాకు ఈ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ 9:30, 10 మధ్యలో జరిగితే
2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు మా హస్బెండ్‌కి బ్యాంకుకి ఫోను చేసినారు. నేను మాత్రం ఆ రోజు నా కొడుకుకి జ్వరం వస్తా ఉంటే లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉన్నాను ఆ బాబు కోసం. సో, ఆయన గూడా నాకేం చెప్పకుండా పాపకి ఇట్లా జరిగిందంట అని ఏం చెప్పకుండా ఆయన ఉన్న పాటున సీఎంసీకి ఆహ్, ఎక్కడుండేదనేది కనుక్కోకుండా ఈయన వెంటనే సీఎంసీ వెల్లూరు ఎళ్ళిపోయినాడు. కానీ అప్పటికే వాళ్ళు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ జేయలేదు. ఎందుకంటే ఫాదర్ తండ్రి లేడుగా. తండ్రినో, తల్లినో ఎవరో ఒకరుండి సంతకం చేయాలి గాబట్టి. సో, ఆ గేట్ దగ్గర మధ్యాహ్నము 2 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ఆ క్లాస్ సారు ఎదురు జూస్తా ఉన్నాడంట. ఆ రక్తపు మరకలుతున్న బట్టలతో ఆయన. అప్పుడు ఈయనను చూస్తానే ఆయన వెంటనే నేను పిలుచుకొని పోతే, ముందు ఎమర్జెన్సీ ఉంటది గదా! ఆ ఎమర్జెన్సీలో ఈ పాపకు ఏదో కొద్దిగా చిన్న చిన్న ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత మా హస్బెండ్ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు డాక్టర్‌ను అప్రోచ్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్‌కు ఆ అమ్మాయిని థియేటర్‌లోకి తీసుకొని పోయినారు. సో, అప్పుడు నాకు ఎప్పుడు తెలిసిందంటే ఈవినింగ్ 6:00 తెలిసింది. పాపకి యాక్సిడెంట్ అయింది అని. తర్వాత నాకు తెలిసిన అప్పట్లో మొబైల్ ఫోన్స్ అని ఎక్కువగా లేవు మనకు. మొబైల్ ఫోన్సే లేవు. ల్యాండ్ ఫోన్స్ గూడా ఎస్టీడీ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ల్యాండ్ ఫోన్స్ పనిచేసేది. సో, నాకు తెలిసిన ఆంటీ ద్వారా నేను ఇంట్లో ఉన్నాను గాబట్టి ఆఫీస్‌లో ఉంటే ఆఫీస్ నుంచి ట్రై చేసేదాన్ని. ఆ ఆంటీ ద్వారా ఎప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్‌కొకసారి సీఎంసీ హాస్పిటల్‌కు ఫోను జేసి మేము విషయం కనుక్కుంటా ఉంటే పాప డేంజర్ కండిషన్‌లో ఉంది. పాప డేంజర్ కండిషన్‌లో ఉంది. సో, మాకేమి చేతులాడలేదు. కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి. ఏంది ప్రభువా? ఏంది ప్రభువా? అని నేను చాలా దిగులుతో, చింతతో, భయపడుతూ తిరుగుతున్నా. అప్పటికే ఊరంతా మదనపల్లి టౌన్ అంతా తెలిసిపోయింది. ఈ పాప చాలా ఇంటెలిజెంట్. స్కూల్‌లో మంచి ర్యాంక్ స్టూడెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ప్లేసులు తప్పి ఎప్పుడు వేరే ర్యాంక్ వచ్చేది కాదు ఆ పాపకు. అట్లాంటి పాప ఈ పాపని గురించి చెప్తే ఆరోగ్యమాత స్కూల్ బస్ యాక్సిడెంట్ అంట. పలానా మేడం సార్ కూతురు డేంజర్‌లో ఉందంట. చనిపోయే స్థితిలో తెలిసిన తర్వాత ఊరంతా కదిలొచ్చేసింది. మా ఇంటికొచ్చేసింది. అప్పటికి అర్ధరాత్రి 10, 10:30 జనాలంతా మా ఇంట్లో ఉన్నారు. నాకేం అర్థం కాలే. ఏం చేయాలి ప్రభువా? అప్పుడు మా ఇంట్లో పనిచేసే పనామ కూర్చొని పక్కన మనిషితో చెప్తా ఉంది. ఆ పాప చనిపోయినట్లుంది. అందుకే సారు గూడా ఏం ఫోను జేసి అక్కకేం చెప్పడం లేదు. ఆ పాప చనిపోయినట్లుంది అని జెప్పి ఆమె పక్కనామెతో అంటాంటే నేను విన్నాను. వింటానే నాకు ఇంక భయమైపోయింది. వెంటనే నేనేం జేయాలా? ఇంటి నిండా మనుషులున్నారు. ఏం చేయాలో అర్థం గాక వెంటనే నేను బాత్రూమ్‌లోకి పోయి ట్యాప్ ఆన్ జేసి బాత్రూమ్ తలుపు మూసుకొని మోకాళ్ళ మీద ప్రార్థన జేసిన. ప్రభువా! మీరు ఆ పాపను బ్రతికిస్తే మీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతాను. లేదు ఒకవేళ ఆ పాప చనిపోయిందనుకో, నా విశ్వాసం ఏమైపోతదో నాకు మాత్రం తెలీదు. నేను ఈ విశ్వాసంలో ఉంటానో, జారిపోతానో, పడిపోతానో నాకు తెలీదు. నాకంత ధైర్యము, శక్తి లేదు. మీరు ఏం జేస్తారో ప్రభువా! మీరు ఆ పాపను నాకు ప్రాణాలతో నాకు ఇవ్వండి అని నేను మోకాళ్ళ మీదుండి బాత్రూమ్‌లో ఏడుస్తూ ప్రభువుకి ప్రార్థన జేసిన. చేస్తూ ఉన్నాను. లోపల ప్రార్థన జేస్తా ఉన్నాను. మా ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. 11:30కి మిడ్‌నైట్. అప్పుడు నేను పరిగెత్తుకొని పోయి ఫోన్ ఎత్తితే ఏం వార్త వినాలో అని ఒక భయం నాకొచ్చేసింది. అప్పుడు మా హస్బెండ్ ఫోన్ చేసినాడు. స్ఫూర్తి ఔట్ ఆఫ్ డేంజర్ అని. దేవుడా! నీకు స్తోత్రాలు అనుకున్నాను. వెంటనే మీరు బయలుదేరి రండి అని చెప్పినారు. మేము అదే మిడ్‌నైట్ వెంటనే బయలుదేరి సీఎంసీ వెల్లూరుకెళ్ళిపోయినాం. తెల్లవారుజామున 5:00 అంతా మేము అక్కడ చేరిపోయినాము. అక్కడ పోయిన తర్వాత పాపను చూస్తే మొహమంతా ఇంత లావు ఉబ్బిపోయింది. కళ్ళంతా ఏదో ఒక మెల్ల కన్నుల్లాగా అయిపోయింది. తలకంతా పెద్ద పెద్ద గాయాలు. ఇవంతా చూస్తూనే మాకు చాలా బాధేసింది. అయినా ఈ కండిషన్‌లో ఈ పాప బ్రతుకుతుందా అనే భయము అప్పుడు గూడా నాకు కలిగింది. కాదంటే థియేటర్‌లో నుంచి మా హస్బెండ్ జెప్పినాడు. ఇన్‌సైడ్ ఏం ప్రాబ్లమ్ లేదు. ఏమి అవయవాలు దెబ్బతినలేదు. కాదంటే ఇక్కడ కొట్టుకోవటం వలన అక్కడ బ్లీడింగ్ అయింది అంతే. ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పినాడు. అంటే నన్ను ధైర్యపరిచేకేమో నాకు తెలీదు. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ పాపను
దీనికి తీసుకుపోయినారు. అంటే స్కాన్ జేయడానికి, బ్రెయిన్ స్కాన్ చేసేదానికి తీసుకుపోయినారు. బ్రెయిన్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు అని చెప్పినారు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజు తీసుకుపోయి నోరంతా క్లీన్ చేసినారు. ఏమైనా గాజు ముక్కలేమన్నా లోపల కుచ్చుకొనున్నాయా అని. తర్వాత ఐస్ టెస్ట్ చేసినారు. గాజు ముక్కలు ఎక్కడన్నా తెలియకుండా ఇదైపోయినాయని. చాలా గుడ్ సర్విస్ చేసినారు సీఎంసీ హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్స్ గాని, నర్సెస్ గాని వాళ్ళంతా గూడాను. దేవుని ప్రేమ వాళ్ళలో ఉద్భవించిందేమో నాకు తెలియదు. చాలా బాగా ట్రీట్‌మెంట్ చేసినారు. అంతా అయిపోయిన తర్వాత ఈ కనుగుడ్లు మాత్రము అలాగే మెల్ల కన్నుల్లాగా ఉండిపోయినాయి. తర్వాత ఆ చెయ్యిలో మాత్రము ఫింగర్స్ లేకుండా దానికి ఫింగర్స్ లేవు గాబట్టి థంబ్ ఒక్కటే ఉంది గాబట్టి దానికి బ్యాండేజెస్ కట్టి పెట్టేసినారు. తర్వాత ఐ స్పెషలిస్ట్ వచ్చి చూసినారు పాపను మళ్ళీ. థర్డ్ వీక్‌లో చూసి ఈ అమ్మాయి చిన్న పాప గాబట్టి జరిగిన ఇన్సిడెంట్ వలన ఆ యొక్క అదుర్ల వలన ఆ కనుగుడ్లు కొంత కదిలినాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక 4, 5 మంత్స్‌కి వాటంతట అవే సెట్ అయితది. వీటికి ఏమి మనం ట్రీట్‌మెంట్ ఇవ్వనవసరం లేదు. అని చెప్పి ఐ స్పెషలిస్ట్ చెప్పినారు. ఆమె లేడీ డాక్టర్. సో, ఆమె మాటలను మేము నమ్మినాము, విశ్వసించినాము. తర్వాత పాపని డిశ్చార్జ్ చేసినారు. తీసుకొనొచ్చినాము 1 మంత్ తర్వాత. వచ్చిన తర్వాత అప్పటికి ఫిబ్రవరి నెల 18థ్ జరిగింది యాక్సిడెంట్. తర్వాత ఇంక స్కూలుకు ఇంగ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి. అన్నీ జరుగుతాయి. స్కూల్ వాళ్ళకు ప్రతి పరిస్థితి తెలుసు గనక ఆ అమ్మాయికి ఊరికే అటెండెన్స్ ఏస్తూ ఉన్నారు. తర్వాత మేము ప్రతి వారం బుధవారము డ్రెస్సింగ్ అంటే మేము సీఎంసీ వెల్లూరికే వెళ్ళాలా. ఎక్కడ డ్రెస్సింగ్ చేయించొద్దని చెప్పినారు. సో, మేము సీఎంసీకే వెళ్లి ఆ డ్రెస్సింగ్ చేయించేటప్పుడు ఆ పాప చాలా బాధపడేది. వాళ్ళు ఆ క్లీనింగ్ చేసేటప్పుడు అదంతా గూడాను. మనకైతే బయట కూర్చొనుంటే బాధ అనిపిస్తుంది. ఏడుపొస్తుంది. సో, అలాగా మేము ఒక 3 మంత్స్ డ్రెస్సింగ్‌కి సీఎంసీ వెల్లూరికే ప్రతి బుధవారం వెళ్లి క్లీనింగ్ చేపించుకొనొచ్చేవాళ్ళము. తర్వాత ఇంగా వేసవి కాలం సెలవులు అంతా చూసేదానికి వచ్చేవాళ్ళు. ఏంటి పాపకి యాక్సిడెంట్ అయింది చూసేదానికని. మాకు ఒక తిరునాళ్ళయిపోయింది మా ఇంట్లో. ప్రతిరోజుకు కనీసం ఒక 50 మంది వచ్చి పరామర్శించి పోయేవాళ్ళు. అట్లా ఒక నెల గడిచిన తర్వాత వచ్చిన వాళ్ళంతా ఏం జేస్తారంటే, అయ్యో! ఆడపిల్లనే వాళ్ళు ఎప్పుడో జరిగే పరిస్థితులకు ఇప్పుడే అంచనా వాళ్ళు. అయ్యో! ఆడపిల్లనే ఈ పిల్లకి చదువు ఏమవుతుందో అది రైట్ హ్యాండ్ ఫింగర్స్ పోయినాయి. కాబట్టి చదువు ఎట్లా చదువుతుంది? ఈ పిల్ల పెరిగి పెద్దయితే పెళ్లి ఎవడు జేసుకుంటాడు? ఇట్లా రకరకాలైన మాటలు మాట్లాడుతా ఉంటే కైతే చాలా చాలా బాధ అనిపిచ్చేది మాకు. అయితే దేవుడు చాలా గొప్పవాడు. మనం శ్రమలో, బాధలో, కష్టంలో ఉన్నప్పుడు ఎట్లంటే ఆయన ఎవరో ఒకరి ద్వారా మనకు ఆదరిస్తాడు తన వాక్యం ద్వారా. సో, అట్లాగే మదనపల్లిలో జలగా ప్రసాదరావు గారని ఒక ఎవాంజలిస్ట్ ఉన్నారు. ఆయన ఒకరు పాపను చూడ్డానికొచ్చి ఆయన వాక్యం చెప్తూ ఉ ఉదయం శ్రమ వస్తుంది. సాయంత్రం వరకే ఉంటుంది. తర్వాత ఎళ్ళిపోతుందనే వాక్యం ద్వారా ఆయన మమ్మల్ని బలపరిచినాడు. నిజమే అనిపిచ్చింది. శ్రమ ఉదయం వచ్చింది మాకు. సాయంత్రానికి ఎళ్ళిపోతది ప్రభువా! మేము రేపటి రోజున బాగుంటామేమనే ఒక ధైర్యం మాలో వచ్చింది. కానీ ఆ తర్వాత అదే టైంలో ఆ 3 మంత్స్ వేసవి సెలవుల్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకాయన వైశ్యాయన వచ్చినాడు. పాపను చూసేదానికొచ్చి ఆహ్, సార్ మాకు కర్ణాటక నుంచి ఒక స్వామీజీ వచ్చినారు. ఆయన చాలా మహత్తు గల ఆయన. పాప భవిష్యత్తును గురించి మీరేం దిగులు పడగాకండి. పాప భవిష్యత్తును గురించి ఆయన చెప్పగలడు. మీరు పాప ఫోటో, ఆమె డీటెయిల్స్ అంతా రాసిచ్చినారంటే నేను కనుక్కొనొస్తాను. మీరేం రానవసరం లేదు అన్నాడు. మా మెంటల్ కండిషన్ ఎట్లుందంటే, ఎవరేం చెప్పినా చేయాలా అనే పరిస్థితిలోకి దిగజారిపోయినాం. ఎందుకంటే, ఆ పిల్ల చాలా యాక్టివ్, చక్కగా మాట్లాడేది, మంచి ఇంటెలిజెంటు. అట్లా పిల్ల మా కళ్ళ ముందు ఒక వికృతమైన రూపంలో కనపడతంటే మాకు చేత కాలేదు. నా ముందే ఆయన అవన్నీ చెప్తా ఉన్నాడు ఎవరితో? మా హస్బెండ్‌తో. ఈయన పోయినాడు, పాప ఫోటో తీసుకొచ్చినాడు, పేపర్‌లో డీటెయిల్స్ అంతా రాసినాడు, ఆయన చేతికిచ్చినాడు. ఆయన ఎళ్ళిపోయినాడు. నేను చూస్తా ఉన్నా. ఆయన డీటెయిల్స్ ఇచ్చినవంతా గూడాను నేను చూస్తా ఉన్నా. కానీ ఆయన మా ఇల్లు దాటి కొంత దూరం పోతానే దేవుని ఆత్మ నాలో పనిచేసి, "ఏం పిచ్చిదానా అలా చూస్తాండావు నువ్వు? దేవుని కంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా? స్వామీజీలు జూస్తారా ఆ పిల్ల భవిష్యత్తును? ఎవరు?" అని దేవుని ఆత్మ నన్ను గద్దించినప్పుడు,
వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. ఆయన వెంట పరిగెత్తుకొని పోయి, ఆయన ఎంత దూరం పోయినాడో అంత దూరం పోయి, "అన్న దయచేసి ఏమనుకోవద్దు. మేము క్రిస్టియన్స్‌ము. మేము ఇట్లాంటివన్నీ మేము నమ్మము అన్న. దయచేసి పాప ఫోటో, తర్వాత ఆ డీటెయిల్స్ వెనక్కియ్యండి" అంటే, "ఆ! పర్వాలేదు మేడం. ఏం లేదులెండి మేడం" వెనక్కిచ్చేసినాడు. నేను అవి తీసుకొనొచ్చి వెంటనే ఆ పాప రూమ్‌లోనికే వెళ్ళి నేను తలుపేసుకొని ప్రార్థన చేసిన. ప్రభువా! పొరపాటయిపోయింది క్షమించు నాయనా. శ్రమలో విడిచిపెట్టే దేవుడవు కావు. దాంట్లోనే మమ్మలను ప్రయాణింపజేసే దేవుడవు కావు. ఇప్పుడొచ్చిన ఈ శ్రమ ఎందుకొచ్చిందో నాకైతే తెలియదు. ప్రభువా కనికరించి మేము ఇప్పుడు చేసిన తప్పును మన్నించి, ఆ బిడ్డ భవిష్యత్తును నీ చేతుల్లోకి తీసుకో. ఒక స్వామీజీని మేము నమ్మడం ఏంది ప్రభువా? సర్వ సృష్టికర్త అయిన నిన్ను, నీ మీద విశ్వాసాన్ని మేమెందుకు డైవర్ట్ చేసుకుంటున్నాను ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయంలో నెమ్మదొచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్‌లో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చినారాయన. వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఆయన మా హస్బెండ్‌తో అన్నాడు, "సార్ మీరు పాప ఎడ్యుకేషన్ గురించి ఏమైనా బాధపడతాండారేమో. చిన్న పాప కాబట్టి లెఫ్ట్ హ్యాండ్‌తో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిచ్చండి. తొందరగా నేర్చుకుంటది. చిన్న పాప కాబట్టి. ఎడ్యుకేషన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి మీరు లెఫ్ట్ హ్యాండ్‌తో ట్రై చేయండి" అని చెప్పినాడాయన. నిజంగా ఆ మాట నా హృదయంలో చాలా బలంగా పనిచేసింది. తర్వాత పాపతో మెల్లమెల్లగా చెప్పినామమ్మా లెఫ్ట్ హ్యాండ్‌తో రాసుకోమా, లెఫ్ట్ హ్యాండ్‌తో రాసుకోమంటే, ఆ పాప ఉన్న మెంటల్ స్టేటస్‌ని బట్టి మనము నొప్పించేదానికి వీలు లేదు. ఏమంటే "ఏయ్! చంపేస్తాం మీరు ఎవరైనా నాకు సలహాలు చెప్తే" అని మా మీద కోప్పడేది. కానీ ఆ పాప తర్వాత స్లేట్ తీసుకొని, బలపం తీసుకొని ఏబీసీడీలు 1, 2, 3లు తర్వాత ఇట్లా ఆలు అన్ని లాంగ్వేజెస్‌లో అన్నీ రాయడం ప్రాక్టీస్ చేసుకునింది. తర్వాత ఆ యొక్క ట్రీట్‌మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్‌లో స్కూల్ తెరిచిన తర్వాత నేను స్కూల్‌కి పోతా అని మొండికేసింది. తర్వాత స్కూల్‌కి పంపించినాము. పంపిస్తే ఆమె నోట్స్ ఆమె ఫ్రెండ్ రాసిచ్చేది ఈమెకు. ఒక నెల రోజులు రాయనిచ్చింది. మరుసటి నెల వస్తానే ఇంకా గొడవ స్టార్ట్ చేసింది. నా ఫ్రెండ్ అన్ని తప్పులు రాస్తాంది నా నోట్స్‌లో. ఆ తప్పులన్నీ నేను చదవను. నేనే రాసుకుంటాను నా నోట్సు. ఇంగ ఆ పాప రాయొద్దు అని చెప్తాంది. ఎట్లా నాన్న కొన్నాళ్ళు నీకు ప్రాక్టీస్ కంప్లీట్ కాని అంటే ఒప్పుకోలేదు. తర్వాత తనే నోట్స్‌లు రాసుకోవటం ట్రై చేసింది లెఫ్ట్ హ్యాండ్‌తోనే. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడితే సార్ ఓరల్ క్వెషన్స్ అడిగితే ఈమె వాళ్ళతో పాటు రిటన్ ఎగ్జామ్ రాసేసింది. రిటన్ ఎగ్జామ్‌లో రైట్ హ్యాండ్‌తో ఆమె హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండేదో, లెఫ్ట్ హ్యాండ్‌లో గూడా అదే రైటింగ్‌తో రాసేసిందంట. సార్ పేపర్ దిద్దుతా చూసి ఆశ్చర్యపడ్డాడంట. అబ్బా! ఈ పాపలో ఎంత ధైర్య సాహసాలున్నాయి. హ్మ్. ఉన్న పరిస్థితిలోంచి ఈ పాప ఎంత ధైర్యంగా తను రాయగలిగింది అని చెప్పేసి సార్ ఇంటికొచ్చి చాలా మెచ్చుకున్నారు. అప్పటినుంచి స్కూల్‌లో తన సిస్టర్ స్కూల్‌లో చదివింది. సిస్టర్స్, టీచర్స్ అందరూ గూడా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. పాప విషయంలో ఆమెను గూడా అందరూ సపోర్ట్ జేసి, అట్లా తన ఎడ్యుకేషన్‌లో తను ముందుకు సాగింది. సో, దేవుని వాక్యం ద్వారా ఆదరించబడతాము. మనుషులు పలికే మంచి మాటల ద్వారా నాకప్పుడు యోబు గుర్తుకొచ్చినాడు. యోబు ముగ్గురు స్నేహితులు వచ్చి ముగ్గురు 3 విధాలుగా ఆయనను బాధ పెట్టినారే గాని, ఒక్కళ్ళు గూడా మంచి సలహా ఇచ్చినోళ్ళు. "నువ్వేం పాపం జేసినావో, నువ్వు దేవుని దృష్టిలో ఏం జేసినావో, అందుకే నీ కొడుకులు చచ్చిపోయినారు, నీ బ కు కు కూతుర్లు చచ్చిపోయినారు, నీ ఆస్తి పోయింది, నీ ఒంటెలు పోయినాయి, నీ పశువులు పోయినాయి, నీకు ఈ రోగం వచ్చిందని" చాలా బాధ పెట్టినారు మాటల ద్వారా. అట్లాంటి పరిస్థితులు మేము ఫేస్ చేస్తున్నాం. వీళ్ళ అమ్మ, నాయన ఏం జేసినారో, ఎందుకో ఈ పాపకి ఇట్లా అయింది అని. 50 మంది పిల్లలు బస్సులో పోతే మా పాపకే ఎందుకు గావాల ప్రభువా! అని నేను చాలా దిగులు పడి ప్రార్థన చేసినాను. ఆ తర్వాత 10థ్ క్లాస్‌లో ఆమె ఆహ్, 540 మార్క్స్ అనుకుంటా. ఆ ప్రతిభ అవార్డ్ తీసుకుంది. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియేట్‌కు నేను ఇంట్లో ఉంటే ఆమె తన పనులు తను చేసుకోవడానికి ప్రాక్టీస్ కావాలని చెప్పి మళ్ళీ మేము కాలేజీలో తిరుపతిలో చేర్పించినాము. అక్కడ గూడా ఆమె ప్రతిభ అవార్డ్ తీసుకుంది ఇంటర్మీడియేట్‌లో. తర్వాత ఇంజినీరింగ్‌కు హైదరాబాద్ సీబీఐటీ కాలేజ్ అది చాలా ఫేమస్ కాలేజీ. కనీసము 30, 40 లక్షలు కడితే గాని సీట్ దొరకని కాలేజీలో దేవుడు ఆ పాపకి సీట్ ఇచ్చినాడు. తర్వాత బీటెక్‌లో గూడా డిస్టింక్షన్‌లో పాస్ అయింది. తను థర్డ్ ఇయర్ బీటెక్ చేస్తుండగానే ఇన్ఫోసిస్ వాళ్ళు ఆమెను సెలెక్ట్ జేసుకున్నారు. క్యాంపస్ సెలక్షన్స్‌లో. అట్లా 2, 3 కంపెనీలకు సెలెక్ట్ అయింది.
తను 4th ఇయర్ కంప్లీట్ అయ్యి ఇంటికొచ్చి రిజల్ట్స్ వస్తానే ఇన్ఫోసిస్ వాళ్ళు లెటర్ పంపించినారు. వచ్చి ట్రైనింగ్ జాయిన్ గమ్మని. మైసూర్‌లో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఎవరికైనా 6 మంత్స్ మినిమమ్ ట్రైనింగ్. కానీ ఈ పాపకు 40 డేస్‌లోనే ట్రైనింగ్ ముగించుకొని ఆమెకు ప్లేస్‌మెంట్ ఇచ్చేసినారు. నీకు ఏ స్థలం కావాలో కోరుకొని ఆమె హైదరాబాద్ కోరుకుంటే హైదరాబాదే ఇచ్చినారు. తను ఇన్ఫోసిస్‌లో హైదరాబాద్‌లో జాయిన్ అయిన తర్వాత 1 ½ ఇయర్‌కే ఆస్ట్రేలియా మెల్బోర్న్ పంపించినారు. తర్వాత ఆన్ సైట్‌లో. సో, తర్వాత తను అక్కడ కూడా 2 ఇయర్స్ వర్క్ చేసింది. ఇక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో. తర్వాత మళ్ళీ మేమే బలవంతాన పాపను వివాహం చేయాలని వెనక్కి పిలిపించినాము ఆస్ట్రేలియా నుంచి. తర్వాత మళ్ళీ హైదరాబాద్‌కొచ్చేసింది. మళ్ళీ అదొచ్చిన తర్వాత మళ్ళా మ్యారేజ్ విషయంలో పెద్ద స్ట్రగులు. నేనైతే ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా! ఆ పాప ప్రాణమే డేంజర్‌లో ఉందన్నప్పుడు మీరు ప్రాణాన్నిచ్చినారు, చదువునిచ్చినారు, ఉద్యోగాన్నిచ్చి ఇంతగా ఆ పాపను మీరు ఆదుకుంటున్నారు. వివాహ విషయంలో వచ్చే సమస్యలను గూడా మీరే తప్పకుండా ఆదుకోండి నాయనా, కనికరించండి నాయనా అని దేవుని సన్నిధిలో మొరపెట్టేదాన్ని. సమస్యలు ఎవరికీ చెప్పేది లేదు. ఫ్రెండ్స్‌కి చెప్పేది లేదు, బంధువులకు చెప్పేది లేదు. కేవలం దేవునికి మాత్రమే నా సమస్యలన్నీ దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేదాన్ని. అలాగా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సంబంధాలొచ్చేటివి. నేను ఆరాధన మ్యాట్రిమోనీలో, క్రిస్టియన్ మ్యాట్రిమోనీలో ఆమె ప్రొఫైల్ పెడితే అన్ని హ్యాండిక్యాప్డ్ ప్రపోజల్సే ఆ పాపకు వచ్చేవన్నమాట. అప్పుడు నాకు భలే దుఃఖం కలిగింది ఒక తల్లిగా. ఏంటి ప్రభువా! ఈ పాపకు ఈ చెయ్యి ఇలా అవ్వడం వల్ల గదా అన్నీ ఇట్లాంటివే వస్తున్నాయి. అదే ఆ పాప చెయ్యి బాగుంటే ఎంత మంచి ప్రపోజల్స్ వచ్చేవో అని నేను కొంచెం దిగులు పడి దుఃఖపడినా. అయినా కనికరం గల దేవుడు ఎంత గొప్పవాడంటే, అదే ఆరాధన మ్యాట్రిమోనీ ద్వారా ఆ అమ్మాయికి పెళ్లయిందిప్పుడు. కాకినాడ నుంచి ఆ అబ్బాయి ఆహ్, దుబాయ్‌లో పనిచేసేవాడు. ఏది ఆహ్, అక్కడి నుంచి వచ్చింది సంబంధం. ఆరాధన మ్యాట్రిమోనీ ద్వారానే ఆ అబ్బాయి పాపను కన్సల్ట్ చేసినారు. తర్వాత ఆ అబ్బాయి చేసుకోవటానికి ఇష్టపడినాడు. తర్వాత ఆ అబ్బాయి మా ఇంటికొచ్చినాడు. మా పరిస్థితంతా నీట్‌గా వివరించి చెప్పినాము. పాప తెలివైందే. తర్వాత పాప చక్కగా ఫ్యామిలీని నడిపించుకోగలదు. కా పాప మంచి సుగుణవంతురాలు. కాదంటే పాప పరిస్థితి ఇది. ఫింగర్స్ లేవు. ఆర్టిఫిషియల్ గ్లౌస్ యేసుకుంటాంది. ఏమంటారు? ఆహ్, హ్మ్. హ్యా హ్యాండిక్యాప్డ్‌నెస్ కనపడకుండా ఇది బాబు అని మేము ఓపెన్‌గా అబ్బాయికి చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. కాకినాడ అబ్బాయిది. చేసుకున్నాడు. తను గూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. తన దేవుని మహాకృపను బట్టి 2016 సంవత్సరంలో హ్మ్. వివాహం చేసినాము. తర్వాత ఆ అమ్మాయికి దేవుడు ఇద్దరు పిల్లలనిచ్చినాడు. హ్మ్. ఒక మగ బిడ్డను, ఒక ఆడబిడ్డను దేవుడు ఆమెకు దయచేసినాడు. పిల్లలిద్దరు గూడా చక్కగా దేవుడు మంచి రూపాలతో పుట్టినారు. నేను నేను ఆ పాప కడుపులో ఉన్నప్పుడు లోపాలు లేని బిడ్డల్ని దేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ లోపాలు ఇచ్చేసిన లోపము మళ్ళా మధ్యలో వచ్చింది ప్రభువా! ఇట్లా ప్రార్థన చేయకూడదనుకున్నా నేను. కానీ, కానీ తన పిల్లల్ని గూడా చాలా భక్తితో రాత్రిళ్ళ పూట కూర్చోబెట్టి వాళ్ళతో ప్రేయర్ జేపిస్తుంది. వాళ్ళతో పాటలు పాడిస్తుంది. ఇది యొక్క దేవుని ప్రేమలో వాళ్ళని పెంచుకుంటుంది ఆ పాప. అది కేవలము దేవుని యొక్క మహాకృప. దేవుని దృష్టిలో, దేవుని చిత్తంలో మనమున్నప్పుడు ఈ సముద్రము, మహాసముద్రం లాంటి అలలు మన మీద పన్నా మన ప్రయాణంలో ఈ పర్వతాల్లాంటి శ్రమలు ఎదురైనా గూడా దేవుడు విడిచే దేవుడు గాడని నాకు అర్థమైపోయింది. సో, నేనిప్పుడు ఏం జేస్తున్నానంటే స్త్రీల మధ్య పరిచర్య చేస్తా ఉంటాను. సిఎస్ఐ వాళ్ళు, మన సంఘం అందరూ కలుస్తారు. ఎవ్రీ సండే మేము ఏదో ఒక ఇంట్లో కూడుకొని బైబిల్ స్టడీ చేసుకుంటాము. దేవుని వాక్యాన్ని మేము ప్రకటించుకుంటాము. మరి మదనపల్లిలో సిఎస్ఐ సంఘం చాలా పెద్ద సంఘము. 1000 కుటుంబాలున్న సంఘము. పెద్ద పెద్ద ఘనులైన పాస్టర్స్ ఇక్కడ వర్క్ చేస్తారు. అయినా దేవుని కృపను బట్టి వాళ్ళు ఎవ్రీ ఏమంటారు దీంట్లో ఉపవాస ప్రార్థన దినాలలో లెంట్ డేస్‌లో వాక్యం చెప్పేదానికి నాకు అవకాశం ఇస్తారు. హ్మ్. నేను చాలా సార్లు హెసిటేట్ ఎందుకంటే మనం స్త్రీలము దేవుని ఆలయంలో వాక్యం చెప్పకూడదు గదా! అని నేను ఆహ్, చో కొన్ని నాళ్ళు నేను వాళ్ళు ఇచ్చే ఆఫర్‌ని నేను రిఫ్యూజ్ చేస్తా వచ్చిన. ఒకసారి నేను టీవీలో వాక్యం వింటా ఉంటే ఆహ్, హ్మ్. జాయిస్
మేడం గారు ఆమె ఉంది కదా! ఆమె వాక్యం చెప్తూ మనము దేవుని ఇచ్చిన వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మను మనము నిద్రపుచ్చకోకూడదు. మనము ఆడవాళ్ళము అని మనము భయపడకూడదు. ఎందుకంటే నేను కూడా సంఘాన్ని స్థాపించినప్పుడు హైదరాబాద్‌లో చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు. "అమ్మా! నువ్వు స్త్రీవయుండి ఒక సంఘాన్ని నడిపించవచ్చా? ఇది తప్పు గదా!" అని ఆమెను చాలామంది ప్రశ్నించినారంట. అప్పుడు ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టిందంట. "ప్రభువా! నేను ఈ సేవ చేయాలనా వద్దా? నేను సంఘాన్ని నడిపించాలా వద్దన్నప్పుడు" దేవుడు "గో అహెడ్" అన్నారంట. సో, దానివల్ల ఇప్పుడు ఆమె కొన్ని వేల మంది ఆత్మలకు ఆమె ఒక కాపరిగా చేస్తా ఉంది హైదరాబాద్‌లో. సో, నేను అది ఆ వాక్యం విన్న తర్వాత నాకనిపించింది, ఒకవేళ స్త్రీనైన నేను బలహీనురాలనే కావచ్చు కానీ, దేవుడు ఒకవేళ నా ద్వారా ఏమైనా మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడా అని నేను ప్రభువా! నేను మాట్లాడకూడదంటే ఆ రోజు నాకు జ్వరమో ఏదన్నా వచ్చేటట్టు చెయ్యి. నన్ను నాటకపరచొద్దు. అక్కడికి పోనీయద్దు. లేదు మీరు నా ద్వారా మాట్లాడాలా అనుకుంటే మాత్రం దయచేసి నన్నక్కడికి తీసుకోండి అని ప్రార్థన చేసుకొని బయలుదేరినాను ఫస్ట్ టైము. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ అసలుకు మనకు తెలుసు మనకు మిషన్ చర్చెస్‌లో ఉండే భక్తి, వాళ్ళ యొక్క విశ్వాసం అవన్నీ గూడా మనకు బాగా తెలుసు. ఆ యొక్క దేవుని మహాకృపను బట్టి ఆ వాక్యం చెప్పిన తరువాత ఆ పాస్టర్ గారు నన్ను పిలిచినారు. నేను గబగబా ఇంటికెళ్ళిపోతా అంటే పిలిచి, "అమ్మా! దేవుడు నీకు మంచి జ్ఞానాన్నిచ్చినాడు, దైవ జ్ఞానాన్ని. నీకు మహాసభల్లో వాడబడే జ్ఞానం నీలో ఉంది. నువ్వు దాన్ని వేస్ట్ జేసుకోవద్దు. నువ్వు వాడబడు దేవుని కోసం" అని చెప్పినాడు. సో, ఆ తర్వాత ఆయనిచ్చిన మాట గూడా నాలో దేవుడు పని జేయించినాడు. తర్వాత నేను స్త్రీల మధ్యనే పరిచర్య జేస్తున్నా ఇప్పుడు. ఎవ్రీ సండే మేము బైబిల్ స్టడీ నడుపుకుంటాము. వీక్‌గా అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు అనే విషయం గూడా మా ఏరియాలో ఎవ్వరికీ తెలియదు. సో, అట్లా వాళ్ళందరిని ఇప్పుడు అంత విశ్వాసంలో పెరిగేటట్టుగా దేవుడు నాకిచ్చిన జ్ఞానంతో నేను స్త్రీల మీద పరిచర్య చేసేదానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. అలాగే దేవుడు ఏ మాత్రము మరి నా కూతురు విషయంలో అసలుకు ఫింగర్స్ లేకుండుంటే పెళ్లి జరగదని, చదువు రాదని, ఉద్యోగం రాదని, ఆ! ఇలాంటి పరిస్థితులన్నిటిని దాటుకుంటూ వచ్చేదానికి దేవుడే హెల్ప్ చేసినాడు. ఆమె రాసుకోవాలంటే దేవుని సహాయం. ఆమె చదువుకోవాలంటే దేవుని సహాయం. మంచి మంచి మార్కులు రావాలంటే దేవుని సహాయం. క్యాంపస్ సెలక్షన్స్‌లో సెలెక్ట్ అవ్వడం, ఉద్యోగం రావడం, లక్షల రూపాయల జీతం రావడం ఇవన్నీ కూడా దేవుని యొక్క మహా కృప. ఆయన యొక్క కనికరం, దయ. నేను ఊరికే ఏడుస్తా మూలన కూర్చొనుంటే, దేవుని మీద అలిగి, దేవుని మీద కోపపడి నేను మూలన కూర్చొనుంటే, ఆమె భవిష్యత్తు తలక్రిందులుగానే ఉండేదేమో కానీ, దేవుని పైన ఆధారపడడం వలన, దేవుని పైన విశ్వాసం ఉంచటం వలన, ఆయన ఆయనను కేవలం నమ్మటం వలన నేను నా బిడ్డ భవిష్యత్తులో దేవుడు తన గొప్ప కృపను చూపించాడు. అందరూ ఆశ్చర్యపడతారు మదనపల్లి ప్రాంతంలో. అయ్యో! ఈ అమ్మాయిని దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు, దీవించినాడు అని చెప్పి అందరూ గూడా ఒక సాక్ష్యంగా ఆ బిడ్డ మదనపల్లిలో క్రైస్తవ బిడ్డగా నిలబడింది. నా కుటుంబం గూడా ఒక సాక్షి కుటుంబంగా మదనపల్లిలో దేవుడు మమ్మల్ని నిలిపినాడు. దేవునికి స్తోత్రం. ఇలాగన మేము మన బ్రదరన్ అసెంబ్లీ ద్వారా ప్రతి ఆదివారము మేము ఆరాధన నడిపించుకుంటున్నాము. చిత్తూరు సంఘం యొక్క సహాయంతో. ఆదిలో మాకు వరప్రసాద్ రెడ్డన్న, తర్వాత సామేలన్న వీళ్ళు. ఆ తర్వాత కొన్ని స్త్రీల కూడికలు గూడా మేము జరిపించినాము. కేజీఎక్కను 2 సార్లు పిలిచినట్లున్నాము మదనపల్లికి. అట్లే సామేలన్న వైఫ్ అక్కను అక్కను గూడా స్త్రీల కూడికకు పిలిపించినాము. ఇక్కడ స్త్రీల కూడికలు గూడా కండక్ట్ చేస్తున్నాం మేము. తర్వాత మా సొంత గ్రామము పుల్లారెడ్డిపల్లె మన అసెంబ్లీలో కెజియక్కని చానా సార్లు మా నాన్నకు కెజియక్క వాక్యం అంటే చాలా ఇష్టము. కెజియక్క వాక్యం చెప్తా ఉంటే మగవాళ్ళంతా బయట మంచాలేసుకొని కూర్చొని వినేవాళ్ళు. వాళ్ళు లోపలికి రారు గాబట్టి. అంత చక్కగా వాక్యాన్ని వెళ్ళేవాళ్ళు. కెజియక్కను మా ప్రాంతానికి చెందిన ఆహ్, దైవజనురాలు. ఎందుకంటే వరప్రసాద్ అన్నది కలసపాడు దగ్గర గిద్దలూరే. అన్నంటే గూడా మా ప్రాంతంలో మా అసెంబ్లీలో చాలా ప్రేమిస్తారు. సో, ఈలాగున దేవుడు చిన్నతనం నుంచి మేము దేవుని యొక్క వాక్యంలో, విశ్వాసంలో పెరగటం వలన శ్రమలను ఎదుర్కొనే శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దేవుడు మాకిచ్చినాడు. సో, మీరందరూ కూడా మరి ఇదే నా యొక్క విశ్వాసంలో నేను
ఇంకా ముందుకు వెళ్ళి కొన్ని ఆత్మలకు ఆదరణగా నిలబడాలన్నది నా యొక్క ఆలోచన. మామూలుగా మనం చెప్తా ఉంటే కొంతమంది మనల్ని అణిచేయాలని ప్రయత్నాలు గూడా చేస్తా ఉంటారు. అది జరుగుతా ఉంది ఇక్కడ. అయినా నేనేం భయపడను. దేవుడా నువ్వు నీ ఇష్టమైతే వాడుకో, లేకపోతే నన్ను ఇంట్లో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకున్నా. కానీ దేవుడు వాడుకోవడానికి ఇష్టపడే దేవుడు గనక ఇంతవరకు నడిపించినాడు. ఇక ముందు గూడా నడిపిస్తాడని నేను ఆశిస్తున్నాను. మరి ఈ జూమ్‌లో మరి ఎంతమంది నా సాక్ష్యాన్ని విన్నారో, ఏదైనా ఏమంటారు, ఏ ఇబ్బందిలో, ఏ కష్టంలో, ఏ బాధలో ఏ సహోదరి ఉందో నాకైతే తెలియదు. మరి నా సాక్ష్యం ద్వారా వాళ్ళు విశ్వాసంలో బలపడాలని, ప్రభువు మీద ఆనుకోవాలని, వాళ్ళ జీవితాల్లో గూడా అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చూడాలని నేను ప్రభువుని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ జూమ్‌లో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా కెజి అక్కకు మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కెజి అక్క, థాంక్ యూ వెరీ మచ్ అక్క. హలో. వందనాలు హలో. సిస్టర్. వందనాలు. వందనాలక్క. వందనాలు. ఇంకా సమయం ఉంది, చెప్తారేమో చెప్పండి. అవునక్క. ఆహా! ఓకే. ఓకే. సిస్టర్ మీ ఓకే. బాబు ఒక గురించి ఏం చిన్న మీ చెప్పలేదు బాబు సిస్టర్. గురించి ఏం చెప్పలేదు. వాక్యం మీ చెప్తారేమో అబ్బాయి గురించి. చెప్పమనమ్మా. బాబు గురించి. అమ్మా బాబు అక్క. గురించి చెప్పండి. బాబుని గురించి కూడా చెప్పు. ఆ! ఆ! ఇది రాలేదు. నాకొక అబ్బాయి, ఆ అబ్బాయి గూడా ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఆ బాబును గూడా చిన్నతనంలో వాడికి ఎట్లంటే, నేను జ్వరమొచ్చి పండుకుంటే వాడు ప్రేయరాయలు తీసుకొనొచ్చి, "అమ్మ నువ్వు కూర్చో నేను ప్రేయర్ చేస్తానని" ప్రేయరాయలు నాకు రాసి ప్రార్థన చేసేవాడు. మా పనామె "హాస్పిటల్ పోకా" అంటే వాడేం చెప్పేవాడంటే ఆమెతో, "లేదాంటీ మేము ప్రేయర్ చేసుకుంటే తగ్గిపోతుంది" అని చెప్పేవాడు. అట్లా వాడు గూడా అంత విశ్వాసంలో చిన్నతనంలో పెరిగినాడు. తర్వాత ఇంజినీరింగ్ కడపలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. కడపలో చేరినప్పుడు నాకు భయమైంది. కడపలో ఎక్కడ చెడ్ల అలవాట్లు నేర్చుకుంటాడో, ఎక్కడ పాడైతాడో పిల్లోడు, అక్కడ ఏమన్నా గొడవలు, కొట్లాటల్లో ఏమన్నా ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడేమోని నేను చానా భయపడినా, ప్రార్థన చేసిన దేవునికి. కానీ దేవుని యొక్క మహా కృపను బట్టి వాడు ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు అక్కడే మరి ఆ చర్చ్ పేరు నాకు తెలియదు కానీ సిస్టర్, వాడు అక్కడ బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం ఫోటోస్ గూడా తెచ్చిపెట్టినాడు వాడు ఇంట్లో. వాడు థర్డ్ ఇయర్‌లో ఇంజినీరింగ్ చదివేటప్పుడు బాప్టిజం తీసుకున్నాడు. ముంచడం బాప్తిస్మము. తర్వాత యూత్ మధ్య అక్కడ కడపలో తను 4 ఇయర్స్ ఇంజినీరింగ్ కోర్స్‌లో యూత్ మధ్య వాడబడినాడు. తర్వాత చిల్డ్రన్ మినిస్ట్రీలో వాడబడినాడు. తర్వాత చాలా సేఫ్‌గా ఆత్మీయ బిడ్డగా ఇంటికొచ్చేసినాడు ఇంజినీరింగ్ ముగించుకొని. తర్వాత కావాలంటే ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సైతాను మాకు తొందర చేసింది. ఎట్లంటే వాడు నేను ఉద్యోగం చేయను, నేను బిజినెస్ చేస్తాను అన్నాడు. చెప్పినాను నేను, నాన్న నువ్వు దేవుడినడుగు. నువ్వు నిజంగా బిజినెస్ చేసేదానికి దేవుడికి ఒప్పుకుంటున్నాడా లేదా అనే సంగతి నువ్వు అడుగు. దేవుడు ఓకే అంటే నువ్వు ప్రొసీడ్ అవ్వు, లేకపోతే వద్దు అంటే వాడు ఏం పలకలేదు గానీ తర్వాత వాడు బిజినెసే చేస్తాను అన్నాడు. సరే అని మేము దగ్గర దగ్గర ఒక 25 లాక్స్ ఖర్చు పెట్టి తిరుపతిలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది వాడు ఇంకొక పార్ట్నర్ చేర్చుకున్నాడు. కానీ ఆ పార్ట్నరు డబ్బులేం ఖర్చు లేకుండా వీనికి కేవలం సపోర్టింగ్‌గా నిలబడేవాడు. అట్లా ఏమైపోయిందంటే, ఆ సపోర్ట్ చేసిన అబ్బాయి మళ్ళీ సరిగ్గా ఉండకుండా, చేయకుండా పోతే బిజినెస్ లాస్ అయిపోయింది. వాడు మాకు చెప్పా పెట్టకుండా ఆహ్, ఆహ్, హ్మ్, తిరుపతి నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్ ఎళ్ళిపోయినాడు. హైదరాబాద్‌లో మన ఆన్‌లైన్ ద్వారా ఈ అమెరికన్ ఫోటోగ్రఫీ వాళ్ళతో ఫోటోగ్రఫీలో జాయిన్ అయిపోయి అక్కడ వాడు ఆన్‌లైన్ ద్వారా కోర్స్ కంప్లీట్ చేసినాడు. ఫోటోగ్రఫీ కోర్స్. అమెరికన్ వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌లో. సో, అట్లా 1 ఇయరో 6 మంత్స్ చేసిన తర్వాత అనుకోకుండా వీడికి ఒక క్రిస్టియన్ అబ్బాయి డైరెక్టర్, సినిమా ఫీల్డ్‌లో అతను ఆహ్, అంటే షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. ఆ అబ్బాయి వీనికి ఫ్రెండ్ అయిపోయి వీళ్ళిద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ వీడు కెమెరాలో మంచి ఎక్స్‌పర్ట్. సో, అట్లా అనుకోకుండా సినీ ఫీల్డ్‌లో ఆహ్, ఏమంటారు, కెమెరా డైరెక్టర్‌గా ఎంటర్ అయినాడు. కానీ దేవుని మహాకృపను బట్టి నేను ప్రార్థన చేసిన, ప్రభా ఇది మీ చిత్తమా నాయన? మరి నా బిడ్డ ఏ ఫీల్డ్‌లో ఉన్నా కూడా నాయన
దయచేసి నాయన మీకు మహిమకరంగా, మీకు నమ్మకంగా జీవించేటట్టు సహాయం చేయమని నేను దేవునికి మొరపెట్టుకున్నాను. దేవుడు నిజంగానే ఆ ఫీల్డ్‌లో గూడా దేవుడు వాని సాక్ష్యాన్ని కోల్పోకుండా కాపాడుకుంటూ వాడు ఆ ఫీల్డ్‌లో పనిచేస్తున్నాడు. వానికి గూడా వివాహ విషయం వచ్చేసరికి చాలా తొందర కలిగింది నాకు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సినిమా ఫీల్డ్ వాళ్ళకి అమ్మాయిలనిస్తే వాళ్ళు ఎట్లుంటారో ఏమో, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లుంటదో ఏమో అని కొంచెం ఎగతాళిగా, హేళనగా మాట్లాడినారు. ఈ నా కొడుకు విషయంలో గూడా. అయినా నేనైతే నమ్మకంగా దేవునికి ప్రార్థన చేసిన, ప్రభువా ఒక విశ్వాసురాలైన అమ్మాయి నా ఇంటికి కోడలు గావాలా. నేను చేసే ఈ సేవ ఆ అమ్మాయి కొనసాగించాలా. నా ఇంటిలో సేవ ఆగిపోకూడదు. తర్వాత నా ఇంటికి సేవకులొస్తే గౌరవించే అమ్మాయి రావాలా అని చెప్పి నేను దేవుని ప్రార్థన చేసిన. ఇక్కడ చూస్తుంటే సినిమా ఫీల్డ్‌లో ఉండే అబ్బాయికి ఎంత మంచి కుటుంబమైనా, ఎంత మంచి పిల్లోడైనా చెప్పలేము అన్నట్టుగా హేళనగా, ఎగతాళిగా కొంతమంది మాట్లాడినారు. అయితే దేవుని యొక్క మహా కృపను బట్టి నిజంగా హైదరాబాద్‌లో హెబ్రోన్ ఫెలోషిప్‌కి వెళ్ళే అమ్మాయి ఆరాధన మ్యాట్రిమోనీ ద్వారా మాకు దొరికింది. ఆమెకు విషయాలన్నీ చెప్పినాము. మా ఇంట్లో సంఘం నడుస్తుందమ్మా బ్రదరన్ అసెంబ్లీ. నా బిడ్డ దేవుణ్ణి మూడవ ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకున్నాడు. సినిమా ఫీల్డ్ అయినా కూడా మరి దేవుడు ఎందుకు ఆ ఫీల్డ్‌లోకి పంపించినారో మాకైతే తెలీదమ్మా. దేవుడు అక్కడ ఆ బిడ్డను వాడుకోవాలని ఇష్టపడినాడేమో మాకు తెలీదు. మీరు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు కూడా సంతోషంగా తల్లిలు ఒప్పుకున్నారు. ఆ అబ్బాయి ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 3న పెళ్లి జరగబోతాందమ్మా బాబుకు. ఇదంతా దేవుని యొక్క కృప, కనికరమే కానీ ఇంకేం లేదు. మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ దేవుని చిత్తంలో మన కుటుంబం ఉన్నప్పుడు, మనం ఏ స్థానంలో ఉన్నా గూడా అక్కడ మనల్ని ప్రొటెక్ట్ చేసి కాపాడే శక్తిమంతుడైన ప్రభువు అని మాత్రం నేను విశ్వసిస్తున్నాను. నా బిడ్డల కోసం ప్రతిదినం అమ్మాయి కంటే కూడా అబ్బాయి మీద నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ప్రభువా వాక్యం చక్కగా చెప్తాడు ఆ అబ్బాయి. నిజంగా నేనే ఫస్ట్ టైమ్ వాడు వాక్యం చెప్తా ఉంటే మందిరంలో మన అసెంబ్లీలో కళ్ళలో నీళ్లొచ్చినాయి. పరలోక ప్రార్థన గురించి వాడు వివరిస్తా ఉంటే నేనెప్పుడూ ఇనలే. ఎంత గొప్ప సేవకులు చెప్పిన ప్రసంగాల్లో గూడా నేను వినలేదు. అంత బాగా చెప్పినాడు వాక్యం. క మన అసెంబ్లీలో పిల్లలు గూడా అయ్యో! విశ్వాస వాక్యం చెప్తే బావుంటది అని అడిగేవాళ్ళు. కానీ ఈ మధ్య దొరకడం లేదు. వాడు ఎక్కువ బిజీ అయిపోయినాడు. దానివల్ల హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. దేవుని మహాకృపను బట్టి మ్యారేజ్ గూడా ఫిక్స్ అయిపోయింది. అక్టోబర్ 3న మీరందరూ మీ 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 ప్రార్థనలో ఆ బాబుని జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమార్థంగా మాత్రమే ఆ వివాహం జరగాల. తర్వాత ఆ అమ్మాయి గూడా ఆహ్, మరి సహకారి అయిన అమ్మాయిగా ఉంటే హెబ్రోన్ ఫెలోషిప్ అమ్మాయిది. వాళ్ళు ఆ పాప గూడా దేవుని యొక్క సేవలో ముందుకు ఆ అమ్మాయిలో గూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నగలు ఇష్టపడదు ఆ పాప. తర్వాత ఏదో ఎంగేజ్‌మెంట్ అప్పుడు మేమే బలవంతాన 1 అర ఏసేసినాము ఆ పాప మెడలో. సో, చక్కగా దేవుని సేవకు సహకరించగలదని గూడా నేను నమ్ముతున్నాను. మా ఇంటికొచ్చే కోడల విషయంలో ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. కాబట్టి మన పిల్లలు ఏదైనా వేరే ఫీల్డ్‌లోకెళ్ళిపోయినారంటే వాళ్ళేదో నరకంలోకి పోయినారనే భ్రమలోకి మనం వెళ్ళిపోకూడదు. మనం ప్రార్థన చేయాల. వాళ్ళున్న చోటలో యోసేపును తీసుకుపోయి ఎక్కడ పెట్టినాడు? అన్యజనుల దేశంలో పెట్టినాడు దేవుడు. పోతీఫర్ ఇంట్లో కష్టం ఎదుర్కొన్నాడు అయిపోయింది. చెరసాలలో పడినప్పుడు గూడా చెరసాలలోంచి గూడా దేవుడు ఎక్కడికి తీసుకుపోయినాడు? అన్యరాజైన ఫరో దగ్గరికి తీసుకుపోయినాడు. ఫరో దగ్గర గూడా దేవుడు రెండవ ఫరోగా ఆయనను వాడుకున్నాడు. అంత మాత్రమే గాదు. ఫరోనే పెళ్లి చేసినాడు. ఎవరికి? ఒక దేవత సూర్య దేవత ఆరాధికుడైనటువంటి పూజారి కుమార్తెనిచ్చి పెళ్లి చేసినాడు యోసేపుకు. కానీ యోసేపు తన ఏం చేసినాడు? తన యొక్క తను నమ్ముకున్నటువంటి తన యొక్క దేవుణ్ణి తను ఆరాధించే ఆ యెహోవా దేవుణ్ణి, ఆ యొక్క తన తండ్రి దగ్గర తను నేర్చుకున్న సిద్ధాంతాలను అవి మాత్రమే ఫాలో అయినాడు కానీ, తన భార్య యొక్క విగ్రహారాధన వైపు అతను తొంగి కూడా చూడలేదు. అంత మహాజ్ఞాని అయిన సొలొమోనే పాపంలో పడిపోయినాడు గానీ, పెళ్ళాలు ఎట్లా చెప్తే అట్లా విని. కానీ, యోసేపు అన్య దేశంలో అన్య రాజుల దగ్గర ఉండి ఒక పూజారి కుమార్తెను వివాహం చేసుకున్నా గూడా తన యొక్క సిద్ధాంతాలను వదలలే. తను నమ్ముకున్న దేవుణ్ణి వదిలిపెట్టలేదు. కాబట్టి ఒకవేళ మన పిల్లలు ఏదైనా ఒక ఫీల్డ్‌లో ఉన్నారంటే, మనము వాళ్ళేదో పాపం జేస్తున్నారు, అపరాధం జేస్తున్నారు అనుకోకుండా, వాళ్ళున్న స్థలంలో ప్రభువా వాళ్ళను నీ కోసం నమ్మకంగా వాడుకో. వాళ్ళని ఏ ఏ ఉద్దేశ్యంతో మీరక్కడికి పంపించినారో, ఆ ఉద్దేశ్యం దయతో నెరవేర్చుకోనండి.
ఈ యొక్క మా పిల్లలు మళ్ళీ తండ్రి ఎప్పుడూ మీ యొక్క కాపుదలలో, భద్రతలో మా పిల్లలను కాపాడండి అని ప్రార్థన చేసే బాధ్యత మనది. అది స అది సిస్టర్. కాబట్టి నా ఇద్దరి పిల్లలను దేవుడు ఆశీర్వదించినాడు. ఇద్దరు ఆహ్, ఆహ్, సంతోషంగా, నెమ్మదిగా జీవిస్తున్నారు. నాకసలుకు నా పిల్లలు పెరిగి పెద్దయ్యేటప్పుడు నాకు పిల్లల వలన ఎలాంటి సమస్యలు లేవు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తాగుడుబోతులై, తిరుగుబోతులైపోయి, ఆడపిల్లలు లవ్వులని, పెళ్ళిళ్ళు చేసుకొని వదిలిపెట్టేసి రకరకాలైన పరిస్థితులు ఇప్పుడు కలుగుతా ఉన్నాయి. ఈవెన్ క్రైస్తవ సమాజంలో కూడా. కానీ నేను నా పిల్లల వలన ఏ రోజు మానసిక హింస, మానసిక బాధ నేను పొందనే లేదు. ఇద్దరు చక్కగా క్యారెక్టర్ విషయంలో అన్నింటిలో చాలా చక్కగా ఉంటారు. ఎందుకంటే పిల్లలు వాళ్ళ క్యారెక్టర్ కోల్పోయినారంటే మాత్రం తల్లిదండ్రులకు మహా వేదన కదా! చానా దుఃఖము కలుగుతుంది. బం మ మన 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 దృష్టి ఇదంతా గూడా పిల్లల మీదనే ఉంటుంది గానీ, మనకు దేవుని యొక్క సేవ, దేవుడు అనే విషయాలన్నీ పక్కన బెట్టేస్తాము. మన కాన్సంట్రేషన్ అంతా పిల్లల మీదకెళ్ళిపోతుంది. కానీ మహాదేవుడు, కనికరం గల దేవుడు నా బిడ్డలని ఇద్దరిని గూడా వాళ్ళ యొక్క ప్రవర్తన విషయంలో కాచి కాపాడినాడు. వాళ్ళని ఆశీర్వదించి దీవించినాడు. క్రైస్తవ విశ్వాసంలో పెరుగుతున్నారు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కేజీ అక్క గారికి, జూమ్‌లో ఉన్న సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకొక